హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ పేరు పదునైన గొడ్డలి. అనగనగా ఒక ఊర్లో సుబ్బయ్య అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన రోజు ఉదయాన్నే అడవికి వెళ్లి అక్కడ ఎండిపోయిన చెట్లను కొట్టేసి వాటిని కట్టెలుగా కొట్టేవాడు. ఆ కట్టె మోపుల్ని తీసుకొచ్చి సంతలో అమ్మి అలా డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సుబ్బయ్యకి బాగా ఓపిక తగ్గిపోయింది. ఈ కట్టెలు కొట్టే బాధ్యతని తన కొడుకు అప్పగిద్దాం అనుకున్నాడు. తన కొడుకు సోమయ్యని పిలిచి ఆ గొడ్డల్ని తన చేతికిచ్చి కట్టెలు కొట్టి డబ్బు సంపాదించే బాధ్యతని సోమయ్యకు అప్పగించాడు. సోమయ్య ఆ గొడ్డల్ని తీసుకుని అడవికి బయలుదేరాడు. మొదటి రోజు సోమయ్య ఉదయం నుండి సాయంత్రం దాకా కట్టెలు కొట్టి 6 కట్టె మోపులకి సరిపడా కట్టెల్ని కొట్టగలిగాడు. రెండో రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా కష్టపడ్డా 5 కట్టె మోపులకి సరిపడా కట్టెల్ని మాత్రమే కొట్టాడు. మూడో రోజు రోజంతా కష్టపడినా 4 కట్టె మోపులకి సరిపడా కట్టెల్ని మాత్రమే కొట్టాడు. ఇలా రోజు రోజుకి కట్టె మోపులు తగ్గిపోయే కొద్దీ వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా తగ్గిపోతూ వచ్చాయన్నమాట. సోమయ్యకి ఎక్కడ తప్పు జరుగుతుందో అర్థం కాలేదు. తను రోజంతా కష్టపడినా కూడా రోజు రోజుకి కట్టె మోపులు తగ్గిపోతూ ఉన్నాయి. ఇక తన తండ్రి సుబ్బయ్య దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పాడు. సుబ్బయ్య అంతా విని, మొదటి రోజు నేను నీకు గొడ్డల్ని ఇచ్చినప్పుడు అది బాగా పదునుగా ఉంది, అందుకనే నువ్వు రోజంతా కష్టపడి 6 కట్టె మోపుల్ని కొట్టగలిగావు. ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ గొడ్డలి పదును తగ్గిపోతూ వచ్చింది. నువ్వు ఆ గొడ్డలికి పదును పెట్టే విషయాన్నే మర్చిపోయావు. గొడ్డలి బాగా మొద్దుబారిపోయింది, అందుకని నువ్వు రోజంతా కష్టపడినా ఎక్కువ కట్టెల్ని కొట్టలేకపోతున్నావు. ఇక నుండి నువ్వు రోజు అడవికి వెళ్లే ముందు ఆ గొడ్డలికి బాగా పదును పెట్టు. దానికి ఎంతో ఎక్కువ టైం పట్టదు, కానీ అలా చేయడం వల్ల రోజంతా నీ పని తేలికైపోతుంది. ఈ విషయం అంతా విన్నాక సోమయ్యకి తను చేసిన తప్పేంటో అర్థమైంది. ఇక అప్పటి నుండి తను అడవికి వెళ్లే ముందు ఆ గొడ్డలికి పదును పెట్టడం ఒక అలవాటుగా చేసుకున్నాడు. దాంతో తను ఎక్కువ కట్టెలు కొట్టగలిగాడు, ఎక్కువ డబ్బులు కూడా సంపాదించగలిగాడు. ఇదేనండి ఈరోజు స్టోరీ. మీ అందరికీ నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.